ప్రత్యేకంగా మనకి విశాఖపట్నం ప్రాంతంలో ఊహించని విధంగా 90,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ ప్రాంతానికి అద్భుతమైన సువర్ణ అవకాశంగా మనం భావించుకుంటూ అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు, అదేవిధంగా బల్క్ డ్రగ్ పార్క్, రెండింటి కూడా ఫౌండేషన్ సెరమనీ గౌరవ ప్రధానమంత్రి గారు 8వ తారీఖున సాయంత్రం 5ంటికి ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. దానికి సంబంధించి హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు రమేష్ గారు, సహచర శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు అందరం కూడా ఈ రోజున అధికార యంత్రాంగంతో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరితో సమీక్షించడం ఇప్పుడే పూర్తయింది. జిల్లా నుంచి ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కాకూడదు. అనేక మంది ఎవరైతే ఆసక్తితోటి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రయత్నం చేస్తున్నారో, దూరం ప్రయాణం చేసి వస్తున్నారో అందరికీ కూడా తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని, జిల్లా యంత్రాంగం నుంచి ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఆధారాలు కలగకుండా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు వివిధ డిపార్ట్మెంట్ అన్నింటినీ కూడా మేము ఈరోజు సమీక్ష చేసాం. చాలా చక్కగా ఉంది, స్పందన అద్భుతంగా ఉంది. ఎక్కడ చూసినా కూడా ఈ విధమైన పెట్టుబడులు రావడం, తద్వారా మనకి ఉపాధి అవకాశాలు కలిగించడం, భవిష్యత్తులో కూడా ఇది డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇండైరెక్ట్ యాన్సిలరీ యూనిట్స్, దానికి సంబంధించిన ఉపాధి అవకాశాలు చాలా అద్భుతంగా ఉంటాయి మన ప్రాంతాల్లో. మన అందరం కూడా గర్వపడాల్సిన అంశం. దయచేసి ప్రజలందరూ కూడా ఘన స్వాగతం పలకంలో వారు భాగస్వాములు అవ్వాలి. ఇది మన బాధ్యత. ఎందుకంటే ప్రధానమంత్రి గారు గతంలో కూడా ఒకసారి సైక్లోన్ వలన పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మనం భాగస్వాములు అవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. అనకాపల్లి ప్రాంతంలో ఈ విధంగా పెట్టుబడులు రావడం నిజంగా మన అదృష్టంగా భావించాలి. ఇది కేవలం జాతికి అంకితమే అవడమే కాకుండా ఈ ప్రాంతానికి రేపటి రోజున అనేక అవకాశాలు దొరికే విధంగా చక్కటి నిర్ణయం తీసుకున్నారని, దీనికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనందరం కూడా కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రజలకి మేలు జరిగే విధంగా, ఈ ప్రాంతానికి ఎప్పుడు కూడా ఈ విధంగానే అద్భుతమైన అవకాశాలు వచ్చే విధంగా కలిసి పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మాట్లాడుకుని ఒకే మాట